హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ అచ్యుతాస్ తెలుగిల్లు. ఫ్రెండ్స్, ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చి గోంగూర టమాటో రోటి పచ్చడి అండి. దీనికి ముందుగా గోంగూరను శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలండి. గోంగూర శుభ్రంగా కడిగి పెట్టుకొని ఇలాగా పొడిగా అయ్యేటట్టుగా మనం ఒక క్లాత్ మీద కానీ లేదంటే ఒక పేపర్ మీద కానీ వేసుకుని ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలండి. చక్కగా ఎక్కడ తడి లేకుండా చూసుకోవాలండి. అప్పుడే మనకి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ పచ్చడికి గోంగూర టమాటో పచ్చడికి మనం తీసుకునే మిగతా ఇంగ్రీడియంట్స్ వచ్చి మనం ఒక 1/2 kg ఉండేలాగా గోంగూర తీసుకున్నాం కదండి. దానికి ఈక్వల్ క్వాంటిటీలో లేదంటే కొద్దిగా తగ్గించి కానీ నేను ఒక 1/2 kg టమాటోస్ తీసుకున్నానండి. మీరు ఇంకొంచెం తగ్గించైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం, కానీ ఈక్వల్ క్వాంటిటీ ఉంటే బాగుంటుందండి. నెక్స్ట్ వచ్చి కొద్దిగా వెల్లుల్లి రేకలండి. ఇవి పొట్టు తీయకుండా ఉంచుకొని ఇవి కచ్చా పచ్చాగా దంచుకొని మనం పోపులో వేసుకుందాము. నెక్స్ట్ వచ్చి ఇవి ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి రేకలండి. ఇవి గోంగూర పచ్చడిలో మనం ఇలా ఒలుచుకుని ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి. నూనెలో వేగి ఎర్రగా పచ్చడికి చాలా మంచి టేస్ట్ని తీసుకొస్తాయి గోంగూర పచ్చడిలో. అందుకనే నేను కొంచెం ఎక్కువ వేసుకుంటానండి. నెక్స్ట్ వచ్చి మనకి జీలకర్ర, కొద్దిగా మెంతులు. నెక్స్ట్ వచ్చి ఈ పచ్చడికి సరిపడగా ఎండుమిర్చి తీసుకోవాలండి. గోంగూరకి టమాటాకి కారం సరిపడేలాగా తీసుకోవాలి. నేను ఒక 1/2 kg టమాటాలు, 1/2 kg గోంగూరకి నేను ఒక 20 మిరపకాయలు తీసుకున్నానండి, ఎండుమిర్చి తీసుకున్నానండి. తర్వాత మనం దీనికి యాజ్ యూజువల్గా మనం ఎప్పుడు వాడే ఆయిల్ ప్లస్ పోపు గింజలు ఉండాలండి. ఫ్రెండ్స్, నేను ఈ పచ్చడికి వచ్చి గానుగ నూనె వాడుతున్నానండి. గానుగ నూనె అంటే మీకు తెలుసు కదండి, నువ్వులతో చేసే నువ్వుపప్పు నూనెనండి. ఇది గోంగూర పచ్చడికి చాలా బాగుంటుందండి. మామూలు నూనెతో చేసేదానికన్నా ఈ నువ్వుల నూనెతో చేస్తే పచ్చడి టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుందండి. ఒకవేళ మీరు మామూలు ఆయిల్తో చేసుకున్నా కూడా తినేటప్పుడు మట్టుకు గోంగూర పచ్చడికి నెయ్యి వేసుకోకుండా గానుగ నూనె వేసుకుని కలుపుకుని తింటే పచ్చడి చాలా బాగుంటుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా నేను స్టవ్ వెలిగించి ఆయిల్ పోసుకుంటున్నానండి. కొద్దిగా ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆయిల్ వేడైంది కదండి. ఈ టైంలో నేను ఒక ఫుల్ స్పూను మెంతులు వేస్తున్నానండి. నెక్స్ట్ ఒక 2 స్పూన్స్ జీలకర్ర వేస్తున్నాను. ఇవి రెండు లైట్గా వేయించుకోవాలండి, కొద్దిగా వేగాలి. ఇది గానుగ నూనె వేసాం కదా ఫ్రెండ్స్ మనం, అందుకని ఇది ఇలాగా నురుగు వస్తుందండి. ప్యూర్ గానుగ నూనె అయినప్పుడు మనకి ఇలాగా వేయగానే చక్కగా నురుగు వస్తుంది. ఈ నురుగులో మనకి సరిగ్గా వేగాయో లేదో తెలియదండి, కొంచెం జాగ్రత్తగా చూసుకుని వేయించుకోవాలి మనం. ఓకే ఫ్రెండ్స్, ఇవి లైట్గా వేగాయి కదా. ఈ టైంలో మనం ఎండుమిర్చి వేసుకుందామండి. ఇవి వేపుకునేటప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడు పోపు వేసుకునేటప్పుడు మీడియంలో కానీ సిమ్లో కానీ పెట్టుకుంటే మనకి పోపు మాడకుండా ఈవెన్గా వేగుతుంది. పోపు మాడకూడదండి, మాడితే మనకి పచ్చడి టేస్ట్ మారిపోతుంది. దీన్ని ఇలా బాగా దోరగా వేయించుకుని మిక్సీ జార్లోకి తీసేసుకుందాము. ఇదిగోండి ఫ్రెండ్స్, మిరపకాయలు బాగా వేగిపోయినాయి. ఈ టైంలో మనం దీన్ని
వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాము. సారీ ఫ్రెండ్స్, ఇందాక మిక్సీ జార్ అని చెప్పాను కదా, నేను దీనికి మిక్సీ వాడాల్సిన అవసరం లేదు. మనం మనకి దిల్దస్తా కానీ లేదంటే చిన్న రోల్ ఉంటుంది కదండి, దాంట్లో వేసుకుని పచ్చగా దంచేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు అదే బాండిల్లో మనం కొద్దిగా ఇంకొంచెం ఒక 2 స్పూన్స్ నూనె యాడ్ చేసుకుని గోంగూర వేసేసుకుందామండి. ఫ్రెండ్స్, గోంగూర పచ్చడి కాదు, ఏ పచ్చడి అయినా మనం నిలవ ఉండాలి పచ్చడి అనుకున్నప్పుడు, అది మనం చేసేటప్పుడు మనం కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలండి. ఏంటంటే ఇప్పుడు కూడా తడి తగలకుండా చూసుకోవాలి. మనం చేసేటప్పుడే గోంగూర తడి లేకుండా కడిగి ఆరబెట్టుకోవాలి. అలాగే టమాటోస్ కూడా మనం చక్కగా కడిగి తడి లేకుండా తుడిచిపెట్టుకుని అప్పుడు మనం టమాటోస్ కట్ చేసి పెట్టుకుని వేసుకుంటే మనకి నిలవ ఉంటుందండి పచ్చడి. లాస్ట్ స్పూన్ వరకు పాడవకుండా మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం వేసిన తర్వాత ముందుగా గోంగూర చాలా ఎక్కువగా ఉన్నట్టు ఉంటుంది, కానీ మనం 1 నిమిషం మగ్గేసరికి అది దాని క్వాంటిటీ తగ్గిపోయి చక్కగా మెత్తగా అవుతుందండి. ఇదే టైంలో మనం టమాటోస్ కూడా యాడ్ చేసేసుకుందామండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా యాడ్ చేసుకుందాము. ప్లస్ దీంట్లో ఇది మంచి గోంగూర కదా ఫ్రెండ్స్, అంటే ఎక్కువ పులుపు ఉండదు. దీంట్లో మనం చింతపండు కూడా యాడ్ చేసుకుందాము. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను 1/2 కేజీ గోంగూర 1/2 కేజీ టమాటోస్కి ఇలాగా కొంచెం పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకున్నానండి. ఇంతకన్నా ఎక్కువ వేస్తే మరీ పులుపు ఎక్కువైపోతుందండి. ఇది కూడా మనం దీంట్లో పెట్టేద్దామండి. ఇప్పుడు ఇది మూత పెట్టి చక్కగా మనం మగ్గించుకుందాము. ఈ టైంలో కొంచెం ఉప్పు పసుపు కూడా యాడ్ చేద్దామండి. 2 స్పూన్స్ ఉప్పు వేస్తున్నానండి నేను. మళ్ళీ తర్వాత మనం చూసుకుని వేసుకుందాము. అలాగే కొద్దిగా పసుపు వేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ చక్కగా కలుపుకొని మనం మూత పెట్టి మెత్తగా అయ్యేదాకా మగ్గించుకుందామండి. చూడండి, ఇలా నేను చక్కగా మొత్తం అన్నీ మిక్స్ చేసి కలిపి చింతపండుని లోపలికి వెళ్ళేటట్టుగా పెట్టుకొని ఇప్పుడు మూత పెట్టేస్తున్నానండి. ఒక 5 మినిట్స్ మనం ఇలాగా మూత పెట్టేసి మగ్గించుకుందామండి. చక్కగా మనకి జ్యూసీగా మెత్తగా అయిపోతుంది. ఫ్రెండ్స్, మన గోంగూర టమాటో మగ్గే లోపల మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి జీలకర్ర మెంతుల్ని మనం ఇప్పుడు చిన్న రోట్లో వేసుకుని మనం చక్కగా మెత్తగా చేసుకుందామండి. ఇదిగోండి, నేను వేయించిన ఎండుమిర్చి కారాన్ని రోట్లో వేసి ఇలాగా కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్నానండి. ఒకవేళ మీకు రోలు అవైలబుల్గా లేకపోయినా లేదంటే టైం లేకపోయినా నో ప్రాబ్లం అండి, మిక్సీలో ఒక తిప్పి వేసుకోండి, తొందరగానే అయిపోతుంది. వేగుంటాయి కాబట్టి చక్కగా వెంటనే నలిగిపోతాయండి. నెక్స్ట్ నేను పోపుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసి పెట్టుకున్నానండి. పోపుకి ఇదిగో వెల్లుల్లి చక్కగా దంచి పెట్టుకున్నానండి. ఇవి వలిచి పెట్టుకున్న గుళ్ళు. నెక్స్ట్ వచ్చి కొద్దిగా జీలకర్ర, కొంచెం చాయ్ మినపప్పు, కొద్దిగా ఆవాలు, లాస్ట్ వచ్చి ఇంగు అండి. కొద్దిగా ఇంగు వేసుకుందాము. ఇప్పుడు మన గోంగూర టమాటా మగ్గిందో లేదో చూద్దామండి. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను మూత తీస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ టైంలో ఇలా వాటర్ వస్తుంది కదండి, ఈ వాటర్ కూడా మనకి లిడ్కి వచ్చిన వాటర్ కూడా మనం దాంట్లో పడలేకూడదండి. ఎందుకంటే వాటర్ ఏమాత్రం పడినా మనకి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి, అది గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంచుమించుగా మనకి 80% మగ్గిపోయిందండి.
ఇంకొక 20% మనం మగ్గించుకొని దీన్ని నెక్స్ట్ పోపు వేసేసుకుందామండి. ఫ్రెండ్స్, ఇదిగోండి మనకి గోంగూర టమాటో చక్కగా ఉడికిపోయిందండి. చక్కగా మెత్తగా అయిపోయింది కదా. ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకుని మనకు అవసరమైతే కొద్దిగా పప్పు గుత్తి పెట్టుకుని చక్కగా మెదుపుకోవాలండి. లేదు మనకి ఇలా ఉన్నా పర్వాలేదు అంటే ఉంచేసుకోండి, బాగానే ఉంటుంది. లేదంటే ఇంకొంచెం మనకి మెత్తగా కావాలనుకున్నప్పుడు మనం పప్పు గుత్తి పెట్టి మెత్తగా చేసుకుని దాంట్లో మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దామండి. నేను ఒకసారి పప్పు గుత్తితో మెదిపి చూపిస్తానండి మీకు. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను పప్పు గుత్తితో చక్కగా దీన్ని మెత్తగా మెదిపానండి. ఇప్పుడు దీంట్లో మనం చింతపండు వేసాం కదండి, అవన్నీ చక్కగా మిక్స్ అయిపోయి గోంగూరకి టమాటాకి పచ్చడి చాలా సాఫ్ట్గా చక్కగా బాగుంటుందండి, మెత్తగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మనం మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దామండి. చక్కగా ఇలా పప్పు గుత్తితో మెదిపి పెట్టుకున్న పచ్చడిలో మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ కారాన్ని, ఎండుమిర్చి కారాన్ని మిక్స్ చేసేసుకుందామండి. మిక్స్ చేసేసుకుని ఇదే టైంలో మనం దీంట్లో ఉప్పు కూడా చెక్ చేసుకుందామండి. కారం సరిపోకపోతే, మనకి ఎండుమిర్చి కారం సరిపోకపోతే మనం మిర్చి పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ టైంలో మటుకు మనం ఉప్పు కారం చెక్ చేసుకుని దాన్ని యాడ్ చేసుకోవాల్సి వస్తే వేసేసుకుని అప్పుడు పోపు వేసుకుందామండి. ఇదిగోండి, నేను చక్కగా మొత్తం కలిపి పెట్టుకున్నానండి. ఉప్పు కారం చెక్ చేసుకున్నాను, నాకు కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు మనం పోపు వేసుకుందాము. ముందుగా నేను బాణీలో ఆయిల్ వేస్తున్నానండి. ఈ పచ్చడి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా, నేను గానుగ నూనె వాడతాను దీనికి. మీకు అవైలబుల్ ఉన్నది వాడుకోండి. ఇది నిలవ ఉంటుంది కాబట్టి మనకి కొంచెం ఆయిల్ ఎక్కువ యాడ్ చేసుకుందామండి. ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో మనం 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 2 స్పూన్స్ చాయ్ మినపప్పు వేసుకుందామండి. దీంట్లోకి నేను శనగపప్పు వాడను ఫ్రెండ్స్. గోంగూర పచ్చడిలో చాయ్ మినపప్పు వేసుకుంటేనే మంచి టేస్ట్ ఉంటుందండి. మీకు ఇష్టమైతే మీరు శనగపప్పు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇది కొంచెం వేగిన తర్వాత మనం కొద్దిగా 1/2 స్పూను ఇంగువ యాడ్ చేసుకుందామండి. ఇది గానుగ నూనె కదా ఫ్రెండ్స్, పప్పు నూనె కదా, ఇలాగ మనకి నురుగు వచ్చేస్తుంది. అందుకని జాగ్రత్తగా చూసుకోండి. పోపు సరిగ్గా వేగిందో లేదో మనకి సరిగ్గా కనపడదు, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో కచ్చపచ్చగా చేసి పెట్టుకున్న వెల్లుల్లి రేఖలు కూడా వేసుకుందామండి. అలాగే దీంతో పాటు ఒలిచి పెట్టుకున్న గుళ్ళు కూడా వేసుకుందాము. జాగ్రత్తగా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి నురుగులో మనకి పోపు వేగిందో లేదో మనకి కరెక్ట్గా తెలియదు, అందుకని కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి. ఇదిగోండి గానుగ చూసారా అలా పైకి ఉంటుందో, ప్యూర్ గానుగ నూనె అయితే ఇలా మనకి పొంగు వస్తుందండి ఫ్రెండ్స్. గానుగ నూనె ఇలాగే ఎక్కువ పొంగు వచ్చేసి పైకి పొంగిపోయే అవకాశం కూడా ఉంటుంది. అందుకని ఏం చేయాలంటే ముందుగా పోపుకి సరిపడగానే వేసుకోండి. తర్వాత మనం పచ్చడి వేసేసిన తర్వాత అప్పుడు లాస్ట్లో మనం మిగతా ఆయిల్ వేసుకుందాము, లేదంటే పొంగిపోతుందండి. ఈ ప్రికాషన్ అంతా తీసుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మనకి పోపు వేగిపోయింది. ఈ టైంలో నేను కరివేపాకు వేసి ఆపేస్తున్నానండి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసిన తర్వాత మనం ఇప్పుడు పచ్చడి కూడా దాంట్లో యాడ్ చేసుకుందామండి.
యాడ్ చేసిన పచ్చడిని మనం ఈవెన్గా కలుపుకుందాము. ఇదిగోండి ఫ్రెండ్స్, చక్కగా ఈ ఆయిల్ అంతా మనకి పచ్చడికి పట్టేట్టుగా కలుపుకోవాలండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మన పచ్చడి చక్కగా రెడీ అయిపోయిందండి. చూసారా చక్కగా ఇది గరిటె జారుగా ఎంత బాగా వచ్చిందో. దీన్ని ఇప్పుడు మనం చల్లారనిచ్చి మనం ఒక గ్లాస్ బౌల్ తీసుకుని ఒక గ్లాస్ జార్ కానీ తీసుకుని దాంట్లో స్టోర్ చేసుకుంటే మనకి 1 మంత్ ఈజీగా మనకి పచ్చడి నిల్వ ఉంటుందండి. కారం, ఉప్పు, ఆయిల్ సరిపోతే ఎక్కడ మీరు తడి తగలకుండా చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి 2 మంత్స్ కూడా నిల్వ ఉంటుందండి. మనకి ఖాళీగా ఉన్న టైంలో, లీజర్ టైంలో, సాటర్డే సండేల్లో చక్కగా ఇలాగా ఒక 2-3 రకాల పచ్చళ్ళు ప్రిపేర్ చేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రెండ్స్, ఎప్పుడైనా మనం కర్రీ చేసుకునే టైం లేనప్పుడు ఇలాంటివి కాస్త నెయ్యి వేసుకుని తినేయచ్చు. ఇప్పుడు నేను దీన్ని డిష్ అవుట్ చేసి చూపిస్తానండి మీకు. ఫ్రెండ్స్, మన పచ్చడి చల్లారిపోయిందండి. ఇప్పుడు మనం ఒక గ్లాస్ జార్లో దీన్ని స్టోర్ చేసుకుందామండి. ముందుగా తడి లేని గ్లాస్ జార్ని తీసుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ పోసుకుని దీన్ని మొత్తం జార్ అంతా ఆయిల్ స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకోవాలండి. అప్పుడు మనకి చక్కగా పచ్చడి పాడవకుండా నిలవ ఉంటుంది. ఇలాగా పచ్చడినంతటిని గ్లాస్ జార్లోని వేసుకుని చక్కగా మనం స్టోర్ చేసుకోవచ్చండి 1 మంత్. ఇదిగోండి ఫ్రెండ్స్, మన టేస్టీ స్పైసీ గోంగూర టమాటో రోటి పచ్చడి మనకి రెడీ అయిపోయిందండి. ఫ్రెండ్స్, ఎప్పుడు ఈ నిలవ పచ్చళ్ళు చేసుకునేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఉప్పు, ఆయిల్, కారం సరిపడగా తీసుకోవాలండి. అలాగే మనకి ఏమీ తడి తగలకుండా చూసుకుంటే మనం చేసుకున్న పచ్చడి మనం చివరి స్పూన్ వరకు కూడా ఎంజాయ్ చేస్తూ తినొచ్చండి. ఇదిగోండి, చూసారా మన రోటి పచ్చడి ఎంత జ్యూసీగా చక్కగా ఇలా తయారైందో. ఇప్పుడు దీన్ని ఇలా నేను గ్లాస్ జార్లో పెట్టుకుని మళ్ళీ దీని మీద కొద్దిగా పైన ఆయిల్ వేస్తానండి. అప్పుడు మనకి ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుందండి. ఫ్రెండ్స్, ఈ మన నిలవ పచ్చడిలో ఎక్కువగా ఆయిల్ పడుతుందండి, అదొకటి గమనించుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి మన ఆంధ్ర స్పెషల్ గోంగూర పచ్చడి నూరించేలా తయారైపోయింది కదండి. ఇప్పుడు దీన్ని నేను మూత పెట్టేసి దీన్ని నేను 1 మంత్ నిల్వ చేసుకుంటానండి. ఓకే ఫ్రెండ్స్, నేను చేసే రెసిపీస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నానండి. ఫ్రెండ్స్, నేను చేసే రెసిపీస్ మీకు నచ్చితే తప్పనిసరిగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ టచ్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ఆల్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్.